వాటిని మృత నదులుగా మారుస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నదుల పట్ల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు తాగునీరు దొరకడమే కష్టమవుతుందని హెచ్చరించారు. భగవంతుడు ప్రసాదించిన నీటిని ఇష్టారాజ్యంగా కలుషితం చేస్తూ మళ్ళీ అదే తాగునీటి కోసం జలజీవన్ మిషన్ పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విచిత్ర పరిస్థితికి స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నదీ కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై పీసీబీ, అటవీ పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కాలుష్యాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అంతర్జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారాలను సూచించే విధంగా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయాలని, దాని సూచనలు వేగంగా అమలు జరిగేలా పర్యవేక్షణ కమిటీ కూడా ఉండాలని స్పష్టం చేశారు. ఇవాల్టి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, వచ్చే 6 నెలల్లో నదిలో స్పష్టమైన మార్పు కల్పించాలని ఆదేశించారు. నది ఎక్కడెక్కడ కలుషితమవుతోంది, ఏ కాలువలు, ఉపనదులు వ్యర్థాలను మోసుకొచ్చి నదిలో కలుస్తున్నాయి అనే విషయాలపై తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని ఆదేశించారు. నది తీవ్రంగా కలుషితమవుతున్న ప్రధాన కేంద్రాలను గుర్తించి పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని, నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపాలని సూచించారు. గోదావరి ప్రవహించే 6 జిల్లాల పరిధిలో కాలుష్య నియంత్రణ చర్యల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 100 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పీసీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న పటిష్ట అంతర్శాఖల టాస్క్ ఫోర్స్లో 6 జిల్లాలకు చెందిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు భాగస్వాములుగా కలిసి పనిచేస్తారు. కొన్ని పరిశ్రమల రసాయన వ్యర్థాలు నేరుగా గోదావరి నదీ పాయల్లో కలుస్తున్న నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా నిఘా పెట్టి క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతుందని తెలిపారు. పుష్కరాలు సమీపిస్తే హడావుడిగా టెండర్లు పిలిచి నాణ్యత లేకుండా తాత్కాలిక ఘాట్లు, కట్టడాలు నిర్మిస్తే అవి కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గతంలో అలాంటి దుర్ఘటనలు చూశామని, ఆ తరహా నిర్లక్ష్యానికి తావు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో పనులు చేయాలని అధికారులను కోరారు. మిషన్ ఫర్ క్లీన్ గోదావరి కేవలం బోర్డులుగా పరిమితం కాకూడదు. గోదావరిలోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. గత పుష్కరాలకు 4,60,00,000 మంది భక్తులు వస్తే ఈసారి దాదాపు 10 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.